సర్వసభ్య సమావేశానికి పద్మశాలి సంఘ పెద్దలు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. సలహాలు మంచి ఇవ్వండి, డొనేషన్స్ కూడా ఇస్తాయి. సర్వసభ్య సమావేశానికి సభాధ్యక్షులైన మా అన్నగారు ఢిల్లీ గారికి, అదేవిధంగా సెక్రటరీ గారు మా అన్నగారైన బాలకిషన్ అన్న గారికి, క్యాషియర్ గంగన్న గారికి, వారి కమిటీ సభ్యులకు, అదేవిధంగా నా తోటి శాశ్వత సభ్యులకు, ఇందులో చదువుకునే విద్యార్థులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సభ్యులందరికీ మా బాపూజీ వచనాలయం తరఫు నుంచి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గతంలో బాపూజీ వచనాలయం అంటే ఏందో నాకు తెలియదు. గత ఒక 5-6 సంవత్సరాల నుంచి బాపూజీ వచనాలయం అంటే జనంలో అరే బాపూజీ వచనాలయం అనేది ఉన్నదనేది ఒకటి బయట తెలుస్తుంది. కాబట్టి గత పాలకులు దీన్ని ఒక 15-20 సంవత్సరాలు కుంటుపరిచినందుకు మాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు వచ్చిన కమిటీ చాలా బాగా చేస్తుంది. వారికి మా పూర్తి సహకారం అందిస్తామని కూడా హామీ ఇస్తున్నాము. ఎందుకంటే మీరు శాశ్వత సభ్యత్వం కోసం 3750 అంటే ఒక 1000 మందిని చేయొచ్చు, ఒక 2000 మందిని చేయొచ్చు. అది పెద్ద చందారూపంగా జమ కాదు. కాబట్టి మీరు దాన్ని కొద్దిగా తగ్గిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఏదైతే మొన్న మీటింగ్ మన సర్వసభ్య సమావేశం నాడు ఆనాడు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది, ఎంపీ గారు రావడం జరిగింది, ఎమ్మెల్సీ గారు రావడం జరిగింది, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా రావడం జరిగింది. కాబట్టి గతంలో నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మా పద్మశాలి సమాజం కొరకు 8 కోట్ల రూపాయలు ఫండ్స్ తేవడం జరిగింది మా పద్మశాలి సంఘాల కొరకు. అదేవిధంగా మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి దానికి పూర్తి ఫండ్స్ కాంగ్రెస్ తరఫు నుంచి, అదేవిధంగా సూర్యనారాయణ ఎమ్మెల్యే గారి తరఫు నుంచి, అదేవిధంగా అరవింద్ గారి తరఫు నుంచి, ఎందుకంటే వాళ్ళు స్టేజ్ మీద ఉండి అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కలిసి పోయి వారిని విన్నవించుకుంటే తప్పక చందాలు లేకుంటేనే దానికి ఫండ్ సమకూర్చొచ్చని నా యొక్క ఆలోచన. అయినా కానీ చందాలు చేస్తే మనకు సహకరించే వారు అధికంగా ఉంటారు, సలహాలు ఇస్తారు. కాబట్టి చందాలు కూడా చేయాలి కొద్దో గొప్ప. కాబట్టి సభ్యత్వం గురించి మీరు పెద్దగా దృష్టి పెట్టకుండా ఒక 2000 మంది సభ్యత్వం అయినా కానీ ఒక 5 లక్షల రూపాయలు 6 లక్షలు జమ అవుతాయి. అది పెద్ద మనకి సరిపోయే పద్దు కావద్దు. కాబట్టి గవర్నమెంట్ దగ్గర అడుగుదాం. రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే, రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎమ్మెల్యే, ఎంపీ అరవింద్ గారు, సెంట్రల్ లో వారు ఎంపీ గారు. కాబట్టి వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ఫండ్స్ తెచ్చే సహకారం చేస్తాం, మీ అందరికి సహకరిస్తాం. ఎందుకంటే బాపూజీ వచనాలయం అంటే సరస్వతి ఆలయం. కాబట్టి దీంట్లో రాజకీయం చేయకుండా అన్ని పార్టీల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కలిసికట్టుగా ఉంటేనే ఈ బాపూజీ వచనాలయం డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మీరందరూ దీనికి చేయూత వాదోడుగా ఉండి సహకరిస్తారని కమిటీ వారికి నేను విన్నవించుకుంటున్నాను. పూర్తి సహకారం మా ద్వారా మీకు అందిస్తామని కూడా ఈ సభా వేదిక మీద ఉండి మీకు మేము మా పద్మశాలి సమాజం తరపు నుంచి కూడా మీకు చందాలు ఇప్పడానికి మా కమిటీ అధ్యక్షుడు ఉన్నాడు, కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ దత్తాగిరి గారు కానీ, నేను మాజీ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిని. అందరం కలిసి మా సమాజంలో ఉన్న పెద్ద మనుషుల దగ్గర కూడా మీకు తీసుకుపోయి చందాలు ఇప్పిస్తామని కూడా హామీస్తూ ఈ సమయం కల్పించినందుకు మీ అందరికీ, మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.